హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ మ్యాంగో తురుము పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటుంటే నోటికి కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. సమ్మర్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరి ఇంట్లో మామిడికాయ పచ్చడి తయారు చేస్తూ ఉంటారు. ముక్కలతో అయినా సరే ఇలా తురుముకైనా సరే ఏ విధంగా చేసినా కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి సమ్మర్ స్పెషల్ అయిన మామిడికాయ పచ్చడి మనమైతే మర్చిపోతామా చెప్పండి. అందుకే చాలా సింపుల్ మెథడ్లో మీకు ఈ వీడియోలో క్లియర్గా తురుము పచ్చడిని చూపించేస్తాను, చూసేయండి. మామిడికాయ తురుము పచ్చడి కోసం ఒక 2 మీడియం సైజులో మామిడికాయలను తీసుకోవాలి. నీట్గా కడుక్కొని తుడిచేసుకున్న తర్వాత ఈ మామిడికాయలను తురుముకొని తీసుకోవాలి. 2 మామిడికాయలను ఇలా చిన్న రంధ్రాల మీదనే తురిమేసుకొని పెట్టుకోవాలి. ఇలా మామిడికాయలను మొత్తం తురిమేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. తర్వాత ఈ పచ్చడిలోకి ఆవు పిండిని అయితే తయారు చేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఎక్కడ మాడిపోకుండా వేయించుకోవాలండి. మాడిపోయిందంటే పచ్చడి అనేది చేదొచ్చేస్తుంది. కాబట్టి మంట సిమ్లోనే పెట్టుకొని కంటిన్యూగా కలుపుకుంటూ వేయించేసుకోవాలి. ఆవాలు మెంతులు బాగా దోరగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత పొడి చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మామిడికాయ తురుములోకి రుచి తగ్గట్లు సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 మామిడికాయలకు 1.5 టీ స్పూన్ అయితే వేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక 4 టీ స్పూన్లు అయితే కారం అయితే వేస్తున్నానండి. కారం ఘాటును బట్టి కారం చూసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా ఆవాలు మెంతులు వేయించుకొని పొడి చేసుకున్నాం కదండి, ఆ పొడి అంతా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ మామిడికాయ తురుముకి ఈ ఉప్పు కారం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఈ పచ్చడికి పోపు అయితే తయారు చేసుకుందాము. స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ వరకు అయితే నూనె అయితే వేసుకోవాలి. ఈ పచ్చడి మనం స్టోర్ చేస్తాం కాబట్టి కొద్ది నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఇందులోకి పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే ఒక 15 వరకు వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని పోపు అంతా మాడిపోకుండా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పోపు మాడిపోకుండా చూసుకోవాలి. మాడిపోయిందంటే పచ్చడి అనేది చేదొచ్చేస్తుంది. కాబట్టి మంట సిమ్లోనే పెట్టుకొని మంచి కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి. చూసారు కదా, పోపు అంతా ఇలా మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఈ పోపుని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. చూసారు కదా, పోపు అంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న తురుము పచ్చడి అయితే వేసుకోవాలి. ఇలా పచ్చడి అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు పోపులో అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మగా నోరు నుంచే మామిడికాయ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ సమ్మర్ స్పెషల్ అయిన మామిడికాయ తురుము పచ్చడిని ఒక్కసారైనా మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.